వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో విశ్వావసు తెలుగు సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు 2025 మార్చి 30వ తారీఖు ఉగాది పండుగ నుండి 2026 మార్చి 20వ తారీఖు శుక్రవారం రోజు వచ్చేటువంటి మరొక ఉగాది పండుగ వరకు గల ఈ నూతన తెలుగు సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సింహరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ సింహరాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు మఖా నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాల వారు, పూర్వ పల్గుని అనగా పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాల వారు, ఉత్తర అనగా ఉత్తరా పల్గుని నక్షత్రం మొదటి పాదం వారు, మొత్తం 9 నక్షత్ర పాదాల వారు ఈ సింహరాశికి సంబంధించిన నక్షత్రాలు. ఈ సింహరాశి వారికి విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6గా చెప్పడం జరిగింది. పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు 2025 మే 14 నుంచి లాభములోనికి మిథున రాశిలోనికి ఆయన సంచారం కొనసాగించడం వల్ల ఈ సింహరాశి వారికి 70 నుంచి 80% ఈ సంవత్సరం గురుబలం ఉందని చెప్పవచ్చు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానము అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది. ఆత్మీయుల సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆకస్మికంగా కొన్ని శుభకార్యాలు నిర్వర్తిస్తారు. నూతన లాభాలు అందుకుంటారు. సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశిలో అష్టమ భావంలో సంచరించడం వల్ల మీకు శని పూర్తిగా ప్రతికూలంగా ఉన్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. అష్టమ శని కొన్ని సందర్భాల్లో ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని, భూముల వల్ల లాభాలని, వ్యవసాయ రంగం వల్ల లాభాలని, పనివారి వల్ల లాభాలని ఇచ్చినప్పటికీ అనారోగ్య లక్షణాలను ఇస్తాడు. చాలా విషయాల్లో ఆటంకాలను కలిగిస్తాడు. చాలా పనులు వాయిదా పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శారీరకమైనటువంటి బాధను, శ్రమను కూడా ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది. ఈ రకంగా ఈ నూతన తెలుగు సంవత్సరంలో సింహరాశి వారికి అష్టమ శని దోషం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. రాహువు ఈ సంవత్సరం అంతా కూడా అష్టమ భావమైనటువంటి మీనరాశిలో మే 18 వరకు, ఆ తర్వాత సప్తమ భావమైనటువంటి కుంభరాశిలో ఆయన సంచారం పూర్తిగా ప్రతికూలంగా కనిపిస్తుంది. ఈ ప్రతికూల రాహు సంచారం వల్ల దురాశపరుల వల్ల మీరు ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. విదేశీ సంబంధమైన విషయాల్లో మీరు ఎక్కువగా ఆటంకాలను ఎదుర్కొంటారు. అనుకున్నంతగా ఫలితాలను పొందలేకపోతారు. కొంతమంది వ్యక్తుల్ని మీరు ఎంత శ్రమించినా, ఎంత వారికి ఆనందాన్ని కానీ ఆదాయాన్ని కానీ ఇచ్చినా కానీ సంతృప్తి పరచలేని పరిస్థితి మీకు ఇంటా బయట ఎదురవుతుందని చెప్పవచ్చు. అలాగే కేతువు ద్వితీయ భావములో కన్యారాశిలో సంచారం కొనసాగుతోంది. ఆ తర్వాత జన్మరాశిలోనికి సింహరాశిలోనికి కేతు వస్తున్నాడు. ఈ రకంగా సింహరాశి వారికి ఈ రాహుకేతువులు ఇద్దరూ కూడా కాలసర్ప దోషాన్ని అందిస్తున్నారు. ఆశాన రాశుల మధ్య మీకు ఇబ్బందులు కలిగిస్తున్నాడు. మీరు ఆశించిన పనులు జరగకుండా నిరాశను కలిగిస్తున్నాడు. ఈ నిరాశతో కొన్ని సందర్భాల్లో మీరు పూర్తిగా బాధపడేటువంటి సందర్భాలు కూడా కనబడుతుంది. అసంతృప్తికి గురయ్యేటువంటి సందర్భాలు కనిపిస్తుంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల కొంతవరకు ఈ రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి తిరునల్లారికి వెళ్ళి అక్కడ శనీశ్వర ఆలయంలో ఉన్నటువంటి స్వామివారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉండేటువంటి అభిషేక, అర్చన, నువ్వుల దీపారాధన లాంటి కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం వల్ల కొంతవరకు మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంతటి దూరం వెళ్ళలేని వారు శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి. గోసేవ నిర్వహించండి. వయోవృద్ధులకు మీ చేతనైనంత వరకు సహాయం అందించండి. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు 2025 సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో తృతీయ భావంలో తులారాశిలో సంచారం కొనసాగించడం వల్ల కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారుతాయి. భూ వివాదాలను మీరు పరిష్కరించుకోగలుగుతారు. భూముల వల్ల మీరు లాభాలు అందుకుంటారు. వాహన లాభాలు, వాహన సౌఖ్యాన్ని మీరు పొందగలుగుతారు. అలాగే 2026 జనవరి, ఫిబ్రవరి మాసంలో కూడా కుజగ్రహం షష్టమ భావంలో సంచరించడం వల్ల మకర రాశిలో
మీరు కొన్ని వివాదాల నుంచి బయటపడతారు, కొన్ని సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు, కొంత ఆదాయాన్ని కూడా అందుకోగలుగుతారు. లాభసాటి ప్రయాణాలంతా కూడా మీకు విజయవంతంగా పూర్తి చేస్తారు. జన్మరాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 మే, జూన్, జూలై మాసాల్లో వృషభ, మిథున రాశుల్లో అనగా దశమ లాభభావాల్లో సంచరించడం వల్ల నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, రాజకీయ నాయకులకు ఎన్నికల్లో విజయాలు సాధించడం కానీ, లేకపోతే మంత్రి పదవులు అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. 2025 అక్టోబర్, నవంబర్ మాసంలో తృతీయ భావంలో రవి సంచారం వల్ల ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకోగలుగుతారు. రాజకీయ నాయకుల సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది. అధికారుల అండదండలతో అభివృద్ధి ప్రథమలో ముందుకు సాగడానికి అవకాశం కనిపిస్తుంది. మరి ఈ నూతన తెలుగు సంవత్సరంలో విశ్వావసునామ సంవత్సరంలో ఈ సింహరాశి వారు నిత్యం సూర్య ఆరాధన చేస్తూ, గోధుమలు దానం చేస్తూ, ఈశ్వరాభిషేకం చేసుకుంటూ శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొంది ఆయురారోగ్యంతో ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. చాలా విషయాల్లో ఆటంకాలను కలిగిస్తాడు. చాలా పనులు వాయిదా పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శారీరకమైనటువంటి బాధను, శ్రమను కూడా ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది. ఈ రకంగా ఈ నూతన తెలుగు సంవత్సరంలో సింహరాశి వారికి అష్టమ శని దోషం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. రాహువు ఈ సంవత్సరం అంతా కూడా అష్టమ భావమైనటువంటి మీనరాశిలో మే 18 వరకు, ఆ తర్వాత సప్తమ భావమైనటువంటి కుంభరాశిలో ఆయన సంచారం పూర్తిగా ప్రతికూలంగా కనిపిస్తుంది. ఈ ప్రతికూల రాహు సంచారం వల్ల దురాశ పనుల వల్ల మీరు ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. విదేశీ సంబంధమైన విషయాల్లో మీరు ఎక్కువగా ఆటంకాలను ఎదుర్కొంటారు. అనుకున్నంతగా ఫలితాలను పొందలేకపోతారు. కొంతమంది వ్యక్తుల్ని మీరు ఎంత శ్రమించినా, ఎంత వారికి ఆనందాన్ని కానీ, ఆదాయాన్ని కానీ ఇచ్చినా కానీ సంతృప్తి పరచలేని పరిస్థితి మీకు ఇంటా బయట ఎదురవుతుందని చెప్పవచ్చు. అలాగే కేతువు ద్వితీయ భావములో కన్యారాశిలో సంచారం కొనసాగుతోంది. ఆ తర్వాత జన్మరాశిలోనికి, సింహరాశిలోనికి కేతు వస్తున్నాడు. ఈ రకంగా సింహరాశి వారికి ఈ రాహుకేతువులు ఇద్దరూ కూడా కాలసర్ప దోషాన్ని అందిస్తున్నారు. ఆశాన రాశుల మధ్య మీకు ఇబ్బందులు కలిగిస్తున్నాడు. మీరు ఆశించిన పనులు జరగకుండా నిరాశను కలిగిస్తున్నాడు. ఈ నిరాశతో కొన్ని సందర్భాల్లో మీరు పూర్తిగా బాధపడేటువంటి సందర్భాలు కూడా కనబడుతుంది. అసంతృప్తికి గురయ్యేటువంటి సందర్భాలు కనిపిస్తుంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల కొంతవరకు ఈ రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి తిరునల్లారికి వెళ్ళి అక్కడ శనీశ్వర ఆలయంలో ఉన్నటువంటి స్వామివారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉండేటువంటి అభిషేక, అర్చన, నువ్వుల దీపారాధన లాంటి కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం వల్ల కొంతవరకు మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంతటి దూరం వెళ్ళలేని వారు శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి, గోసేవ నిర్వహించండి, వయోవృద్ధులకు మీ చేతనైనంత వరకు సహాయం అందించండి. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు 2025 సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో తృతీయ భావంలో తులారాశిలో సంచారం కొనసాగించడం వల్ల కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారుతాయి. భూ వివాదాలను మీరు పరిష్కరించుకోగలుగుతారు. భూముల వల్ల మీరు లాభాలు అందుకుంటారు. వాహన లాభాలు, వాహన సౌఖ్యాన్ని మీరు పొందగలుగుతారు. అలాగే 2026 జనవరి, ఫిబ్రవరి మాసంలో కూడా కుజగ్రహం షష్టమ భావంలో సంచరించడం వల్ల మకర రాశిలో మీరు కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. కొన్ని సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. కొంత ఆదాయాన్ని కూడా అందుకోగలుగుతారు. లాభసాటి ప్రయాణాలంతా కూడా మీకు విజయవంతంగా పూర్తి చేస్తారు. జన్మరాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 మే, జూన్, జూలై మాసాల్లో వృషభ, మిథున రాశుల్లో అనగా దశమ లాభభావాల్లో సంచరించడం వల్ల నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, రాజకీయ నాయకులకు ఎన్నికల్లో విజయాలు సాధించడం కానీ, లేకపోతే మంత్రి పదవులు అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. 2025 అక్టోబర్, నవంబర్ మాసంలో తృతీయ భావంలో రవి సంచారం వల్ల ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకోగలుగుతారు. రాజకీయ నాయకుల సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది. అధికారుల అండదండలతో అభివృద్ధి ప్రథమలో ముందుకు సాగడానికి అవకాశం కనిపిస్తుంది. మరి ఈ నూతన తెలుగు సంవత్సరంలో విశ్వావసునామ సంవత్సరంలో ఈ సింహరాశి వారు నిత్యం సూర్య ఆరాధన చేస్తూ, గోధుమలు దానం చేస్తూ, ఈశ్వరాభిషేకం చేసుకుంటూ శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొంది ఆయురారోగ్యంతో ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.